కేశవ వెళ్ళి కారు సిద్ధం చెయ్యి. ఎక్కడికి వెళ్ళాలి బాస్? ఆ పంకజ్ ఇంటికేనా? తెలిసి కూడా ఎందుకు అడగడం కేశవ? మీకంటే వయసులో పెద్దవాడిని. కొన్నాళ్ళుగా మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోరు కదా? చెప్పు కేశవ, చెప్పు. ఏం లేదు, డబ్బుతో కొనుక్కునే ఆడదాని పొందులో మగాడికి సుఖం దొరుకుతుందేమో గాని శాంతి దొరకదు. అందుకే నా మాట విని మీరెవరైనా ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే. కేశవ, పెళ్లి అనే పదం వింటే నా గుండె మండే కొండలా మారిపోతుంది. బాధ పెట్టే గతం మళ్ళీ నాకు గుర్తొస్తుంది. ఇంకెప్పుడు ఆ విషయం నా దగ్గర తీసుకురావద్దు కేశవ, తీసుకురావద్దు. కొన్ని మర్చిపోవడం కోసమే సొమ్ముతో కొన్న ఈ ఆల్కహాల్ని, ఆడదాన్ని నమ్ముకోవాల్సి వస్తుంది. వెలుగు చీకట్ల మధ్య, ఆటుపోటుల మధ్య ఇలాగే సాగిపోతూ అంతమవ్వాలి బ్రతుకు. అర్థమైందా? అలాగే బాస్. హలో రాజా. నమస్తే. జమీందార్ రఘుపతిరావు గారి కుమారుడు రాజా విదేశాల నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా ఘనమైన స్వాగతం ఇవ్వడం జరిగింది. రాజా గౌరవార్థం రేపు సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ జరగబోతోంది. నీ కారణంగానే నా జీవితం ఇలా మలుపు తిరిగిందిరా. లేకపోతే నా రాధతో నా బ్రతుకు గతంలో లాగే తీయటి పాటలా సాగిపోతూ ఉండేది. రాము, నేను వెళ్తున్నాను. రాధ, ఇలా కలుసుకోవడం విడిపోవడం కాకుండా ఎప్పటికీ ఇలా కలిసి ఉండే కాలం ఎప్పుడొస్తుంది? నా మెళ్ళో నీ చేత్తో 3 ముళ్ళు పడ్డ రోజున. నీ ఆశ తీర్చడమే నా ఆశయం. అన్నట్టు సాయంత్రం నా ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ కి నువ్వు వస్తున్నావు. నీ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ నేనెందుకు రావాలి? నువ్వు నా కాబోయే ఇల్లాలివి కనుక. కంగ్రాచులేషన్స్. మై బెస్ట్ విషెస్ ఆన్ యువర్ మ్యారేజ్. థ్యాంక్ యూ. వస్తాను. వస్తాను. ఓకే రాము, మన మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు జరుగుతుందంటావు? సరిగ్గా మన పెళ్ళైన ఏడాదికి. ఎప్పుడు నువ్వు నీ జోకులను. అక్కడికి నువ్వు ఏదో తక్కువ తిన్నట్టు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. హలో బ్యూటీ. ఎవరు నువ్వు? రాజా, ఒంటరిగా ఉన్నావుగా, జంట కలుద్దామని. ఈ రాజా పట్టుకున్న దేన్ని ఓ పట్టాన్ని వదలడం. Shut up. Behave yourself. ఈ పొగర కారణం ఆ పరశురాముణ్ణి చూసుకునేగా. నే తలుచుకున్నానంటే ఆ రాముణ్ణి అడవులకు పంపించగలనే. మరొక్క మాట మాట్లాడితే ఏం చేస్తావే? ముచ్చటైన నీ పెదాలతో ముద్దు పెట్టుకుంటావా? ఎంత పొగర నీకు? ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయి చేసుకోవడం మగతనం కాదురా. నీకంతగా ధైర్యం ఉంటే నాతో చూసుకోరా. అన్నీ కొడతావా? నేను ముచ్చట పడ్డ రాదా నీకెలా దక్కుతుందో నేను చూస్తాను. రాధ, ఇంకా ఎందుకలా నీలో నువ్వు బాధపడతావు? వాడికి తగిన బుద్ధి చెప్పానుగా. నేను బాధపడేది వాడు పట్టుకున్న విషయం తలుచుకొని కాదు, పెళ్లి కానీ నా పరిస్థితి తలుచుకొని. రాధ, నీ భయం నాకు అర్థమైంది. ఇంతకాలం ఉద్యోగం కోసం ఆగానే తప్ప నిన్ను దూరంగా ఉంచాలని కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మన పెళ్ళై నువ్వు నా జీవితంలోకి అడుగు పెడితే నాకు అదృష్టం కలిసి రావచ్చు. రేపే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. రాధా, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.